ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించారు. అప్డేటెడ్ టెక్నాలజీని అవుట్డేటెడ్ టెక్నాలజీ లాగా ప్రజలకు చూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేసిన విధానాన్ని ప్రతి ఒక్క తల్లి తండ్రి మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తమ బిడ్డలకి ఎట్లాంటి స్థాయి సదుపాయాలు ప్రైవేట్ విద్యా సంస్థలు కోరుకుని ఫీజులు కడుతున్నారు, అట్లాంటిది గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకొస్తే ఆ టెక్నాలజీ అందులో పనిచేసే టీచర్ల పిల్లలందరూ మళ్ళీ ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో అట్లాంటి టెక్నాలజీలోనే వాడుతుంటే అదే టెక్నాలజీ తమ స్కూళ్ళల్లో వచ్చేటప్పటికి అది వద్దని, అది భారం అని చెప్తే దాన్ని అంగీకరిస్తూ ఆ రోజున చెడగొట్టే ప్రయత్నం జరిగింది. మొత్తం మీద ఆ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు దాని గురించి ఒక వార్త రాసుకొస్తూ ఈనాడు నేను ఒక కథనాన్ని ప్రచురించి బోధనేతర భారం తగ్గించండి బాబోయ్ అంటున్నారు. ఇందులో వాళ్ళు రాసిన వార్తకే వాళ్లే ఒక అబద్ధం చూడండి ఎట్లాంటిది ఉంటుంది అన్నది. బోధనేతర పనులను గత ప్రభుత్వం మొదట్లో ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించింది. ఇవన్నీ చేయడం భారం అని వారు చెప్పడంతో రోజుకు ఉపాధ్యాయుడు చేసేలా మార్చారు. ఉన్నతాధికారులు సైతం తనిఖీల సమయంలో ఇది చూడండి ఇక్కడ అసలు పాయింట్, ఉన్నతాధికారులు సైతం తనిఖీల సమయంలోనూ వీటి పరిశీలనే ప్రధానంగా చేస్తున్నారు. బోధన విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోవడం లేదు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ప్రవీణ్ ప్రకాష్ చేసింది ఏంటి, స్కూల్కి వెళ్ళి పాఠం ఎట్లా చెప్తున్నారో పిల్లలతో మాట్లాడారు, హోంవర్క్ చెక్ చేశారు, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చెక్ చేశారు, అందులో తప్పులు ఎందుకు సరి చేయలేదన్నటువంటిది అడిగారు. అదే కదా ఆయన మీద కోపం వచ్చింది. మరి చూడట్లేదంటాం ఏంటి? అలాగే ఫెసిలిటీస్ గురించి అడుగుతున్నారు. మరి ఫెసిలిటీస్ గురించి అడగకపోతే స్కూల్కి వెళ్ళి ఏం అడుగుతారు? స్కూల్ ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు, ఫెసిలిటీస్ గురించి అడుగుతున్నారు. వాస్తవంగా పిల్లలకి ఏం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారో అదే చేశారు. దానికి టీచర్లకి నచ్చలేదు. టీచర్లే ఎలక్షన్లలో కీలకమైన పాత్ర కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం టీచర్లని బుజ్జగిస్తూ పిల్లల తల్లిదండ్రుల్ని అలాగే మిగతా వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ వార్తలు రాసుకొచ్చారు. ఇప్పుడు అదే వార్తలు కొనసాగిస్తూ, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి అర్జెంట్గా మాకు తీసేయండి. జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు, వీళ్ళకి టైం లేట్ అవుతుంది మాకు అటెండెన్స్ వీటికి అంటున్నారని 9ంటికే వచ్చి క్లాసులు బిగించేయమన్నారు. అలాగే సాయంత్రం పూట్ల ఇదివరకటి రోజుల్లో ఇదివరకు అయితే 9:45 నుంచి 4:45 దాకా ఉండేది. దాన్ని జగన్ వచ్చాక ఏం చేశాడు, 9 to 4 మార్చాడు. టైమింగ్ ఏమీ ఎక్కువ చేయలే. 9ంటికల్లా పెట్టేసుకోండి, అటెండెన్స్ కొంచెం ముందు పెట్టుకోండి అన్నాడు. అది తప్పైపోయింది. ఇప్పుడు అది మార్చేయండి, సాయంత్రం పూట్లకు మార్చేసుకోండి, సాయంత్రం 4 దాకా ఉంచండి, ఉదయం 9:30కి మార్చండి. ఇట్లాగ ఉన్నది ప్రస్తుతం పరిస్థితి. మనం వ్యవస్థల్ని బాగు చేయాలని కోరుకుంటాం, కానీ ఆ వ్యవస్థల నాశనాన్ని కోరుకునే వాళ్ళకి అండగా నిలబడుతూ ఉండటమే ఇక్కడ విచిత్రం.